రఘురామ్ గారు రైట్. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు, అలాగే రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళొచ్చు అని అంటున్నారు. మీరే చెప్పాలి, పొత్తులే ప్రధాన టార్గెట్ అంటున్నారు. ఏం జరగబోతుంది? చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. పెద్దలు హైకమాండ్ భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీ అలయన్స్ 400 సీట్లు రేపు జరగబోయే పార్లమెంటు 40 రోజులు 50 రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, గతంలో 2014లో మేము పోటీ చేసాం, 283 సీట్లు వచ్చాయి. దాని తర్వాత పోటీ చేసినప్పుడు తెలిసి మీకు 303 సీట్లు వచ్చాయి. మూడోసారి హ్యాట్రిక్ దిశగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. హ్యాట్రిక్ ఒక పక్కన అయితే, ప్రభుత్వము ఏర్పాటు అంటే 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ ప్రజలకి మరింతగా విశ్వాసం పెరిగింది. మోడీ నమ్మకం, మోడీ విశ్వాస్, నరేంద్ర మోడీ మీద విశ్వాసం పెరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఏదైతే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు సౌత్ రాష్ట్రాలకు వచ్చేటప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ముందుకు వెళ్తూ ఉంది. కేరళలో ఈసారి 4 నుంచి 5 సీట్ల వరకు వస్తాయి అంటున్నారు. అదే తమిళనాడులో కూడా 6 నుంచి 7 సీట్లు బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి కనపడుతోంది. తెలంగాణలో కూడా 9 నుంచి 10 సీట్లు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. కాబట్టి బీజేపీ యొక్క అవసరము ప్రతిపక్ష పార్టీకి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి పొత్తు ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్నారన్నా, కేంద్రంలో బలంగా ఉన్నారన్నా? భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క గాలి 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా బీజేపీ గాలి వీస్తోంది అనేది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మీడియా దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, ప్రతిపక్ష పార్టీలు కూడా అబ్బో బీజేపీ చాలా బలంగా ఉందని నమ్ముతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నమ్ముతున్నారు, బీజేపీ బలంగా ఉంది, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మనం కూడా బయటపడతాం అన్నట్టు వాతావరణం ఉంది. కాబట్టి వాళ్ళు పొత్తు కోసం ముందుకు వచ్చినట్టు కనపడుతుంది. పొత్తు కోసం నేను గతంలో కూడా చెప్పాను, పొత్తు కోసం తహతహలాడే పరిస్థితి వస్తుంది బీజేపీ తోటి అనేది చెప్పాను. జాతీయ పార్టీ ఇవాళ దేశంలో ఒక బలమైనటువంటి నాయకత్వంలో బీజేపీ ముందుకెళ్తోంది. ఇదే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రం అని కాదు కానీ ప్రతి రాష్ట్రంలోనూ, ఈవెన్ త్రిపుర నుంచి కేరళ వరకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో కూడా, ఒకప్పటి కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు అయ్యాయి, అలా అవుతాయి కూడా ఇప్పుడు కేరళ కూడా. సో దీనికోసము, పొత్తు కోసము ఇవాళ ఎదురు చూసే పరిస్థితి. నితీష్ కుమార్ గారు బీహార్ లో చూశారు, కాంగ్రెస్ ఆర్జేడీ నుంచి వేధింపులు భరించలేక, తట్టుకోలేక మళ్ళీ బీజేపీని వదిలినటువంటి వ్యక్తి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చారో, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలవాలంటే బీజేపీ రావాలి, బీజేపీ ఉండాలి అని ఆయన కూడా అనుకున్నారు. కాబట్టి బీజేపీ ఇవాళ తలుపు తట్టారు, బీజేపీ తలుపు తీశారు అని కనబడుతోంది. తలుపు తీసి పిలిచారు, మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ సిద్ధమైంది, సుముఖంగానే ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకోవాలన్న అభిప్రాయానికి అది కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుందండి. పిలిచారని వింటున్నాము, చూస్తున్నాము. పిలిచిన తర్వాత మాటలు, డిస్కషన్స్ లో కేంద్ర నాయకత్వం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోసం తెలిసే వాళ్ళు చాలా మంది చెప్పే మాట, ఇప్పుడు ఆల్రెడీ పుల్లారావు గారు కూడా చెప్పారు, రాజకీయాల్లో ఏది ఎలా జరుగుతుందో ఆ లెక్క వేయలేనంత చిన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అని. రెండోది, పొత్తులు ఖచ్చితంగా కుదురుతాయన్న ఒక వాతావరణం ఉంటేనే ఆయన ఢిల్లీ వెళ్ళడానికి ఉపక్రమించుంటారని చంద్రబాబు నాయుడు కోసం, ఆయన స్ట్రాటజీస్ కోసం తెలిసే కొందరు వ్యక్తులు చెప్పే మాట. క్లారిటీ లేకుండా వెళ్ళరు అని నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు ఎంత తెలివైన వ్యక్తో అందరికీ తెలుసు. కానీ ఎంత తెలివైన వ్యక్తి 18లో బీజేపీతో గొడవ పెట్టుకుని దారుణంగా ఓటమి పాలేదు కదా. ఆ తెలివితేటలు ఏమైపోయాయి మరి? తెలివితేటలు కరువైపోయా? తెలివితేటలు పనిచేయలేదా? అంచేత ప్రతిరోజు మీది కాదండి, ప్రతి 1+1 2 కాదు, 2+2 4 కాదు. రాజకీయాలు ఇస్ డిఫరెంట్. సో ఎంత తెలివైన వాడికైనా
సమయం అంటే మీరు పప్పులో కాలేస్తారు అనేది కనపడుతూ ఉంది. గతంలో ఆయన చేసిన 2004లో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను జీవితంలో పొరపాటు చేశాను, బీజేపీతో కలిసి వెళ్ళను అని 2010 మళ్ళీ ఆ స్టేట్మెంట్ మారిపోయింది కదా, చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హెచ్జీ అసలు బీజేపీ ఇంత దారుణమైన పార్టీ, మోడీ అంత దారుణమైన వ్యక్తి అన్నారు. మళ్ళీ మనసు మారిపోయి మార్చేసుకుని రాజకీయ స్ట్రాటజీలు మారిపోయి బీజేపీ దిక్కు ఇవ్వాలనే పరిస్థితి తెలుగుదేశం ఉంది కదా. ఇవాళ అంత తెలుగైంది లేం కదా మేము. బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వర గారి నాయకత్వంలో బలంగా ఉంది అని చెప్పడానికి ఈ సంకేతాలే చాలు. ఈ యొక్క మన అలా అంటే ఇంక నితీష్ కుమార్ కూడా గతంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, మళ్ళీ తిట్టి మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన సందర్భాలు చాలా చాలా 3 సార్లు చోటు చేసుకున్నాయి. 3 times. చంద్రబాబు ఎలాగో ఆయన కూడా అంతే, 3 సార్లు చేదరించుకున్నారు, 3 సార్లు వెళ్ళారు, 3 సార్లు వచ్చారు బయట. సేమ్ ఈయన కూడా అంతే. సో 98లో భారతీయ జనతా పార్టీ ఓన్ గా అంటే సింగిల్ గా పోటీ చేస్తే బీజేపీకి 4 ఎంపీ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో 2 పార్లమెంట్లు వచ్చాయి. ఒక 2 పార్లమెంట్ గెలిచినంత పనిచేసాం. అంటే 4 పార్లమెంట్ లో బలంగా వాజ్పేయి గారు వేవ్ లో వచ్చాము. తర్వాత 2014 మా వల్ల మరి గెలిచారు. ఎప్పుడు గెలిచిన చంద్రబాబు గారు మీ అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పేదేం కాదు. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ బలమైన బీజేపీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పిలుచుంటారు మా డిస్కషన్ కోసం. డిస్కషన్ జరుగుతుంది అనేది. రఘురామ్ గారు టీడీపీ జనసేన తహతాలాడుతున్నాయని మీరు అంటున్నారు. ఇద్దరికి అవసరం, ఇద్దరికి లాభం. సౌత్ లో దాదాపు ఒక 4 రాష్ట్రాల ఫినామినాస్ తీసుకున్న కేవలం 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇండివిజువల్ గా నెంబర్ పెంచుకోవాలనుకుంటుంది. అలాగే ఎన్డీఏ అలియన్స్కి సంబంధించి అలియన్స్ పార్టీ నుంచి కూడా బిగ్ నెంబర్ ఉండాలన్న ఒక స్ట్రాటజీలోనే పోతోంది. నేను లోక్సభలో ప్రధాని వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. అంటే మీకనే ఇప్పుడు టీడీపీ జనసేనలతో మీకు అసలు లాభం జరగదా? వాళ్ళే కేవలం తహతారులు ఆడుతున్నారు అనడం కరెక్టేనా? భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో? చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లేదు కదా. భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. సిటీస్ లో బీజేపీ గెలిచే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు. అంచనాలు తారుమారు అయ్యాయి ఇవాళ. సో ఇంకొకటి ఏంటంటే బీజేపీకి దేశవ్యాప్తంగా నిజంగానే చెప్పాలంటే అలయన్స్ లో ఎన్డీఏలో 2019 పోటీ చేసినా గానీ మేము 330 సీట్లు అలయన్స్ తో పాటు వచ్చినప్పటికీ ఎవరైతే మా అలయన్స్ ఉన్నారో వాళ్ళ తర్వాత వదిలి వెళ్ళిపోయారు. అనేక ఎండిఎంకే కానీ, పిఎంకే కానీ, లేదా అకాలీదళ్ కానీ, నితీష్ కుమార్ కానీ అలా వెళ్ళిపోయారు. అయితే ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు ఎంత మేము బలంగా ఉన్నా కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి. ఇంకొకటి కర్ణాటకలో బలంగా ఉన్నప్పటికీ కూడా చూడండి, కర్ణాటకలో మాకు పెద్ద అవసరం లేదు. గతంలో మేము 26 సీట్లు గెలుచుకొచ్చాం, 28కి 26 వచ్చాయి మాకు. అలాంటిది కర్ణాటకలో కూడా ఈసారి అన్నీ గెలవాలంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. అంటే ప్రతి ఎలక్షన్స్ ని కూడా, ప్రతి ఎన్నికని కూడా చాలా సూక్ష్మంతో చూసుకుంటూనే ప్రతి ఎన్నికని ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. ఒక మండల ఎలక్షన్ అయినా, జెడ్పీటీసీ అయినా, మున్సిపల్ కార్పొరేషన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రతిదీ కూడా. దానిలో భాగంగా కర్ణాటకలో మన కుమారస్వామి పార్టీ తోటి జేడీఎస్ తో మేము పొత్తులోకి వెళ్ళాం. మాకు అవసరంలా, నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. నేను కుమారస్వామి గారు గెలిచే పరిస్థితి కూడా ఒకే ఒక సీటు గెలిచాడు లాస్ట్ టైం ఆయన. సో అంటే మన అసెంబ్లీలో ఘోరంగా ఓడిపోయాడు చూసాం మనం. అయినప్పటికీ మేము దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బలంగా ఉండాలి, బీజేపీకి 400 సీట్లు రావాలి అనే సంకల్పంతో ప్రతి రాష్ట్రంలో కూడా పాసిబిలిటీస్ ఎక్కడున్నాయో అక్కడ ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలు జేడీఎస్ ద్వారా గానీ, తమిళనాడులో గానీ, లేదా కేరళలో గానీ ఇవాళ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఇవాళ. సో అంచేత మా టార్గెట్ 400+ ఎన్డీఏ, 350+ బీజేపీ. గతంలో టార్గెట్ ని అచీవ్ చేసాం. 275 అన్నాము ఎప్పుడు 2014లో అచీవ్ చేసాం. 300+ అన్నాం, అచీవ్ చేసాం. ఇప్పుడు 400+ అంటున్నాం, అచీవ్ చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క స్ట్రెంగ్త్, ఇది వాళ్ళ యొక్క బలం ఇదంతా. ఓకే.